పుట్టగొడుగుల కూర వండినా. సరే తల్లి, సరే తల్లి, సరే. నాన్న నిత్యమ్మ పొట్టుగొడుగుల కూర అడిగిందన్న, కట్ చేసి ఇవా? సరే తల్లి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. నీట్గా మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన లేయర్ తీసేసి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా 1 by 1 మొత్తం క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తల్లి పుట్టగొడుగులు కట్ చేశాను. కట్ చేసావా? ఉల్లిపాయలు కూడా. సరే, ఈ వాటర్ తాగు. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత 2-3 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ అనేది యువర్ విష్ అన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. ఎక్కువగా తక్కువ గ్రేవీ చాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. మష్రూమ్ నుంచి ఇలా వాటర్ వస్తుంది. వాటర్ ఇవన్నీ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇంకిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ధనియాల పొడి, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుని ఇంకో 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. బాగుందా? సూపర్ చేసాను. బాగుంది. సరే తిను. బాగా చేశానా? సరే తల్లి తిను.